नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। जड़चल्ला मिनी स्टेडियम के लिए 9 करोड़ रुपए का मसनूई ट्रैक की मंजूरी। तलबा को पढ़ाई के साथ खेलों में भी महारत हासिल करनी चाहिए। इन ख्यालात का इजहार रुकन असम्बली जड़चल्ला जनमपल्ली अनिरुद्ध रेड्डी ने किया। उन्होंने आज जड़चल्ला मस्तकर के मिनी स्टेडियम मुनक्किदा 68वां तेलंगाना रियासती सतह के SGF-U19 फुटबॉल टूर्नामेंट में रियासती स्पोर्ट्स अथॉरिटी चेयरमैन शिवसेना रेड्डी के हमरा मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर अनिरुद्ध रेड्डी ने अपने खिताब में कहा कि तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी महबूब नगर के तलबा खेलों में बेहतर मजहरा कर सके, इसके लिए बहुत जल्द स्पोर्ट्स स्कूल का क़याम शुरू करने जा रहे हैं। उन्होंने बताया कि जड़चल्ला मस्तकर के डिग्री कॉलेज के मिनी स्टेडियम ग्राउंड के लिए 9 करोड़ के फंड से एक मसनूई ट्रैक को मंजूरी दी है। उन्होंने ये भी कहा कि एथलेटिक्स खेलने के लिए भी एक अंडर स्टेडियम को भी मंजूरी दी जाएगी। आने वाले दिनों में मिनी स्टेडियम को तमाम सहूलियत से आरास्ता किया जाएगा, जिसमें खिलाड़ियों को किसी किस्म की परेशानी का सामना नहीं होगा। ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పొద్దునే రావాల్సి ఉండే నాకు ఇక్కడ, కానీ ఉట్టికి ఎందుకు రావాలి, ఏదన్నా ఒకటి గ్రౌండ్ కన్నా కానీ పిల్లలకన్నా కానీ ఏదో ఒకటి చేయాలి. ఉట్టికి వచ్చి చాలా మంది పోతుంటారు, ఆంబోతులు గ్రామాలు తిరుగుతుంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, కానీ ఏమి చేయరు. కానీ మనం వచ్చినామంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఎప్పుడు పని జడ్చర్ల నియోజకవర్గం చేయాలి, కొత్త రకంగా చేయాలని చెప్పి ఆలోచిస్తుంటాను. అయితే శివసేనారెడ్డి గారు లేకుంటే ఆయన కోసం వెయిట్ చేసి ఆయనను తీసుకొని రావాలి ఇక్కడికి. ఎందుకంటే జడ్చర్లకి ఆయనది కూడా అత్తగారు ఊరే, గంగపూర్ ఆయన అత్తగారు ఊరే. అంటే అత్తగారు ఊరికి రేపు అత్తగారిని బాగా చూసుకునేటోళ్ళే బాగుపడుతున్నారు, తల్లిదండ్రుల కన్నా అత్తగారినే బాగా చూసుకోవాలంటారు. అయితే ఆయన ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అందుకే నాకు కూడా కొంచెం లేట్ అయిందని కూడా ప్రతి ఒక్కరికి క్షమించగలరని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు మీరు చూస్తే పోయిన సంవత్సరము 67th ఆ రోజు టోర్నమెంట్స్ ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా 68th స్టేట్ లెవెల్ ఫుట్బాల్ టోర్నమెంట్కి నన్ను ఆహ్వానించినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రౌండ్కి ఏదో ఒకటి చేయాలి. పాండరంగ సార్ గారు ఇంతకుముందు కూడా మీరు చెప్పినారు, ఇది మొత్తం గ్రౌండ్ ఈ 200 మందితో క్లీన్ చేసి చెప్పినారు. కానీ దానికన్నా ఎక్కువ ఆలోచించి ఇది సింథటిక్ ట్రాక్ తీసుకొస్తే మన జడ్చర్లలో పొద్దున్నే నాకు తెలుసు ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చి వాకింగ్ కానీ గేమ్స్ ఆడేదానికి కూడా ఈ గ్రౌండ్ బాగుంటుందని చెప్పి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ శాంక్షన్ కావాలని చెప్పి కూడా మా స్పోర్ట్స్ చైర్మన్ గారికి కూడా ఎప్పుడు కనిపించినప్పుడు ఒకటే అతను నా జడ్చర్లకి ఎప్పుడు సింథటిక్ ట్రాక్ వస్తుందని చెప్పేసి. అయితే డివైఎస్ఆర్ గారిని కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ప్రపోజల్ వెళ్ళింది ఇక్కడ నుండి, ఖేలో ఇండియా నుంచి ప్రపోజల్ కావాలి అని చెప్తే ప్రపోజల్ పంపించినాము. దాదాపు 9.5 కోట్లతోని ఇక్కడ సింథటిక్ ట్రాక్ రాబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఒక్కసారి నేను చెప్పినానంటే శాంక్షన్ అయినా కాకుండా కానీ ఖచ్చితంగా శాంక్షన్ గవర్నమెంట్ ఆర్డర్స్తోనే నేను వస్తాను, కానీ వెనక్కి మాత్రం నేను పోనని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. చెప్పినానంటే చేస్తాను, చెప్పలేదంటే కూడా ఖచ్చితంగా చెప్పి మళ్ళీ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ సింథటిక్ ట్రాక్ వస్తే మాత్రము చాలా బాగుంటుంది. జడ్చర్ల మున్సిపాలిటీలో కూడా మన వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ వాకింగ్ చేసుకోవచ్చు. హెట్రో కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను. శివసేన అన్నాడు 9.5 కోట్లు ఇస్తాము, మళ్ళీ గ్రౌండ్ అయిన తర్వాత దాని మెయింటెనెన్స్ ఎట్లా అని చెప్పి కూడా. అయితే హెట్రో మేనేజింగ్ డైరెక్టర్ ఏదో ఒక ఫంక్షన్లో కలిసింది, ఫస్ట్ టైం, నేను ఎప్పుడు కలవలేదు. కలవగానే ఏంది అందరు ఎమ్మెల్యేలు వచ్చి ఇండస్ట్రీస్కి వచ్చి మాట్లాడతారు, ఏదో ఒకటి అడుగుతుంటాను, ఎప్పుడు రాలేదంటే నేను అందరు ఎమ్మెల్యేల లాగా కమిషన్ ఏజెంట్ని కాదు. నేను ఒకటే అడుగుతాను, జడ్చర్లలో నాకు సింథటిక్ ట్రాక్ గ్రౌండ్ వస్తుంది, దానికి మెయింటెనెన్స్కి మీ హెట్రో వాళ్ళే చూసుకోవాలని చెప్తే ఇమీడియట్గా పార్సాద్ రెడ్డి గారు ఇమీడియట్గా నేను శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా తెలవడం జరిగింది. వాళ్ళు కూడా మాట్లాడడం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది. ఎందుకంటే గ్రౌండ్ వచ్చిన తర్వాత మెయింటైన్ చేయకుండా మళ్ళీ ఒక సంవత్సరంలో ఆ 9.5 కోట్లు పోతాయి. కాబట్టి ఇంతకుముందు మాట్లాడుతున్న పిల్లల గురించి, షూస్ గురించి ఈరోజు కూడా చూస్తే మా చైర్మన్ గారు ఉన్నారు, నిజంగా వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్న సోర్ షూస్ కూడా లేవు, వాళ్ళు చెప్పులు లేకుండా వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతుంటే నిజంగానే బాధాకరం. ఇంతకుముందు మణిపూర్కి పంపించాలంటే కూడా 5 రోజులు వాళ్ళకి
డ్రెస్సులు లేవు అని కూడా చెప్పడం జరిగింది. ఒకటే అడుగుతున్నాను, గవర్నమెంట్ నుంచి నువ్వు ఇస్తావా లేకుంటే నేను సొంతంగా ఇవ్వాలన్నా చెప్పు, ఏదో ఒకటి చెప్పు. గవర్నమెంట్ నుంచి ఇస్తారంటే ఇవ్వండి, లేదు అంటే ఖచ్చితంగా నేను ఇస్తాను ఏదైనా ఒకటి. కానీ ఈసారి మన స్టేట్ నుండి స్పోర్ట్స్ ఆడేదానికి వెళ్తే ఫుట్బాల్ ప్లేయర్స్కి ఖచ్చితంగా వాళ్ళకి క్లోత్స్ కానీ వాళ్ళకి షూస్ ఖచ్చితంగా శివసేన రెడ్డి గారన్నా శాంక్షన్ చేయాలి. ఆయన శాంక్షన్ చేయకుండా నేను శాంక్షన్ చేస్తాను నా సొంతంగా. ఇదే కాకుండా గంగపూర్ల దేవాలయం పొలాలు ఉన్నాయి, అక్కడ 5 ఎకరాల భూమి వాళ్ళు క్రికెట్ స్టేడియం కోసం అడిగినారు. ఆ క్రికెట్ గ్రౌండ్ కోసము మీ స్పోర్ట్స్ తరఫు నుండి మీరు ఎండోమెంట్స్కి ఒక లెటర్ ఇస్తే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడాను. 5 ఎకరాల భూమి వాళ్ళకి శాంక్షన్ చేస్తే దేవునికి ఖచ్చితంగా సంవత్సరానికి వాళ్ళు దేవునికి కూడా ఇస్తే ఏదైతే ఉంటుందో అది పే చేస్తాము. కానీ 5 acres అది దేవుని ఎండోమెంట్స్లోనే ఉంటుంది. కానీ గంగపూర్ గ్రామంలో వాళ్ళు క్రికెట్ ఆడుకునే దానికి 5 ఎకరాలకి మీరు ఖచ్చితంగా ఒక లెటర్ ఇవ్వాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఆ గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకొని, గంగపూర్ అంటే ఆల్మోస్ట్ జడ్చర్గా అనుకుంటే అది ఒక క్రికెట్ గ్రౌండ్ వచ్చిందంటే కూడా మన పిల్లలు కూడా అక్కడ పోయి కూడా ఆడుకుంటారని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటూ, ఇండోర్ స్టేడియంకి కూడా శాంక్షన్ చేస్తారు. ఇప్పుడు దానికి ఫండ్స్ ఉన్నాయి 2 crores దాంట్లో, కాబట్టి ఆ ఇండోర్ స్టేడియం కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా బాస్కెట్బాల్ కోర్ట్, మొన్న చెప్పినాడు బాస్కెట్బాల్ కోర్ట్ ఇస్తా అని, మళ్ళీ జాగాలేమో ఇక్కడ కనిపిస్తలేదు. కావాలంటే నా క్యాంప్ ఆఫీస్ పక్కన జాగా ఉంది, అది కూడా తీసుకోమని చెప్పినాను. ఎందుకంటే పిల్లల కోసము నాకు ఆఫీస్ అక్కడ లేకున్నా కానీ గుడిసి చేసుకున్నా నేను కూర్చుంటే అక్కడికి వచ్చి అందరు వచ్చిపోతారు. కానీ ఆ బిల్డింగ్ పక్కన ఉన్న జాగా ఇస్తే స్పోర్ట్స్ కోసము బాస్కెట్బాల్ ఆడుకునే దానికి మంచి సింథటిక్ ట్రాక్తోనే అది కూడా ఒక బాస్కెట్బాల్ కోర్ట్ వస్తుందని చెప్పి కూడా దాని గురించి కూడా శివసేన రెడ్డి గారు గ్రౌండ్ వస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, మీరు అందరూ బాగా చదువుకోవాలి, బాగా ఆడుకోవాలి. మీ తల్లిదండ్రులు అందరూ మీ పైన ఆశలు పెట్టుకొని ఉన్నారు. నేను కూడా చెప్పినాను, మీకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇస్తాను. మీరు కేవలం చేయాల్సింది బాగా చదువుకోవాలి, మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. అదేవిధంగా మంచి స్పోర్ట్స్లో కూడా మంచిగా మీరు గేమ్ చదువు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుండి స్పోర్ట్స్ పైన దృష్టి పెట్టిన, అంటే స్పోర్ట్స్ స్కూళ్ళు, స్పోర్ట్స్ కాలేజెస్ పెట్టారని, స్పోర్ట్స్ కోసం కూడా ప్రత్యేకంగా चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।